ఇప్పుడే రాసేది స్టార్ట్ చేయండి. అలాగే గుడ్ మార్నింగ్, నా పేరు కళ్యాణి ఎస్ఆర్పి. పద్నాలుగు విత్తకు విచ్చేసినటువంటి అడ్వైస్ సార్ గారికి, అలాగే ప్రవీణ్ సార్ గారికి, అంబులెన్స్ సార్ గారికి, అలాగే టీవీసీ మేడం గారికి, అలాగే ఏపీఓ గారికి, సిఓ గారికి, ఎంపీఓ గారికి, పిఎస్లకు, టీఏలకు, ఏపీలకు మా తనిఖీ బృందం తరపున నమస్కారాలండి. మా నాటికి సంబంధించి ఎక్స్పెండిచరు 3,20,91,320 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మెటీరియల్కి గాను 3,55,391 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. టోటలు 3,24,46,718 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. ఫస్ట్ ప్రజెంటేషన్ వచ్చేసి ఎల్ నరేష్. జాజిరెడ్డిగూడెం సార్, జాజిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ సార్. ఫస్ట్ వచ్చేసి కూలీలకు వేతనాలుగా 34,17,324 రూపాయలు, సామాగ్రిగా 27,477 రూపాయలు సార్. మొత్తం 34,44,801 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ ఆడిట్ పీరియడ్కి సంబంధించి 30 వర్కులు చేయడం జరిగింది సార్. ఇక్కడ 34,44,801 రూపాయలకి సంబంధించిన రికార్డు ఇవ్వడం జరిగింది. వర్క్స్ కూడా అన్ని వెరిఫై చేయడం జరిగింది సార్. మొత్తం ఇక్కడ 3 వర్కేడ్లో ఇప్పుడు గ్రామ సభలో ఫైనల్గా మనం ఏం చేస్తాం, లేదు వాళ్ళతో మనం చెప్పిస్తాం, పనికి వచ్చి సంతకాలు ఒక్కరే కాదు అని ఇలా చేసి దాన్ని అక్కడే కాదు. సో మళ్ళీ అగైన్ ఆంధ్ర పంచాయత్ సెక్రటరీ ప్రెసిడెంట్ ఇచ్చేసి గ్రామ సభలోనే ఆల్మోస్ట్ ఆల్ ద పేరెంట్స్ షుడ్ బి డ్రాప్. వన్స్ కొంత గ్రామ సభ నుంచి మళ్ళీ ఓపెన్ ఫోరంకి వచ్చిందంటే మాత్రం దెర్ ఈజ్ నో ప్రొవిజన్ ఫర్ డ్రాపింగ్ మీ పేరా. ఓన్లీ ఏంటంటే అంటిల్ అన్లెస్ సబ్మిషన్ ఆఫ్ ఫర్ ద డాక్యుమెంట్స్ ఆర్ లేకపోతే రికవరీ ఫ్రమ్ ద కన్సర్న్ లేదా ఇనిషియేటింగ్ యాక్షన్ ఆన్ ద కన్సర్న్ అట్లా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం ఇంతకుముందు కథ వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు మన ఎన్ఐసి సిస్టమ్కి వచ్చినట్టే ఎవ్రీథింగ్ పబ్లిక్ డొమైన్. రాగాసుకున్నప్పుడు ఏంటంటే మనకు కనీసం కొంత కంట్రోల్ ఉండేది, వేరే వాళ్ళు అందరూ స్టేట్స్ కానీ గవర్నమెంట్ ఆఫీస్ కానీ యాక్సెస్ ఉండదు. ఇప్పుడు ఈవెన్ మనం ఇది ఈ ఓపెన్ ఫోరం అనేది జనరల్గా ఏం ఫీలింగ్ ఉంటుంది, ఓపెన్ ఫోరం అయిపోయిందంటే పార్టింగ్ అయిపోయింది అనుకుంటాం. అలా ఉండదు. దిస్ ఈజ్ ద ఇన్ బిట్వీన్ ద లాజికల్ ఎండ్. ఏపీలో హార్టింగ్ ఫస్ట్ డే నుంచి మళ్ళీ ఫైనల్ డిపిసి గారు డెసిషన్ అనేది అది అప్పుడు ఇది ఇన్ బిట్వీన్ మిడిల్లో ఉన్నట్టు. ఈరోజు మనం ఏం డ్రాప్ చేయలేం. టీటీఎఫ్లో ఒకసారి ఫైనాన్షియల్ ఎఫ్ఎం ప్యారాస్ కానివ్వండి ఇలాంటివి ఉంటే మాత్రం అట్లే కంటిన్యూ అవుతాయి. అందుకే ఏంటంటే ఫర్దర్ ఇప్పుడు మ్యాక్సిమం జీపీ సెక్రటరీ లెవెల్లోనే అయిపోవాలి. అంటే జీరో ఉండాలి, జీరో రికవరీ ఉండాలంటే ఏం చేయాలి? జీరో రికవరీ ఉండాలంటే పంచాయత్ సెక్రటరీ తప్పకుండా సాటర్డే రోజు మసాలు పంపించడం, గ్రామ పంచాయతీ ఆఫీస్ పిలిపించుకోవడం,
కరెక్షన్ చూసుకోవాలి. కరెక్షన్స్ ఏముంటాయి, జనరల్గా ఏముంటాయి, ఒక్కలే సంతకాలు చేయడం, లేకపోతే కరెక్షన్ చేయడం, లేకపోతే సంతకాలు లేకుండా అటెండెన్స్ ఇవ్వడం, లేదా అటెండెన్స్ ఇచ్చి సంతకాలు ఇచ్చి అటెండెన్స్ లేకపోవడం, లేకపోతే బస్సులు క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ కొంతమందికి మళ్ళీ కరెక్షన్ చేయడం, లేదా కరెక్షన్ కొరకు వైట్నర్ వాడటం, అర్థమైందా? తర్వాత మనకు అందరికీ కూడా మీ అందరికీ తెలుసు ఎన్ఎంఎస్ యాప్. గతంలో ఏంటంటే ఎన్ఎంఎస్ యాప్ లేనప్పుడు మాస్టర్ ఫిజికల్ మాస్టర్ అనేది మన ఫైనల్. కానీ ఎన్ఎంఎస్ యాప్ వచ్చిన తర్వాత తెలుసా, మీకు ఐడియా ఉందా? ఈ మాస్టర్ అనేది మనకు శాంటిటీ ఉండదు, ఓన్లీ ఫర్ ద డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్ కోసమే మాస్టర్ ఇది. ఓన్లీ ద పేమెంట్ ఇది డిజిటల్ పేమెంట్. డిజిటల్ పేమెంట్కి మనకు రిక్వెస్ట్ ఏంటంటే ఎన్ఎంఎస్ యాప్లో అటెండెన్స్. ఎన్ఎంఎస్ యాప్లో అటెండెన్స్ ఎవరైతే ఉన్నారో చాలా కేర్గా ఉండాలి, కేర్ తీసుకోవాలి. వాళ్ళు కరెక్ట్గా క్యాప్చర్ చేస్తున్నారో లేదా, వాళ్ళందరూ వచ్చినాక ఆయన మొబైల్లో లేదా ఆమె మొబైల్లో అటెండెన్స్ ఇస్తుందా లేదా చూసుకోవాలి. జనరల్గా ఏంటంటే వాళ్ళు తెలియక, దానికి సీరియస్ తెలియక ఏంటంటే వస్తుందంటే అటెండెన్స్ ఇవ్వచ్చు, వాళ్ళ ఫేవర్ ఉన్నప్పుడు దాని వాళ్ళకి ఇవ్వచ్చు, వచ్చిన వాళ్ళకి కరెక్ట్గా చూసుకోకుండా అటెండెన్స్ ఇవ్వకపోవచ్చు. దీంట్లో 2 వయసు వర్షాలు ఉంటాయి. దాని వాళ్ళకు అటెండెన్స్ ఇస్తే ఫిజికల్ మాస్టర్లో మనకు ఆబ్సెంట్ ఉన్నా కానీ మనం కంప్యూటర్ ఆపరేటర్ సిఓ లాగిన్లో మనం ఏం చేయలేము. పేజ్ లిస్ట్ మనం జనరేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎన్ఎంఎస్ యాప్ మొబైల్ ఎవరైతే ఆపరేట్ చేస్తుందో వాళ్ళు ఇచ్చినటువంటి అటెండెన్సే 100% ఫైనల్. అందులో వస్తే అక్కడ జనరేట్ అయింది, ఆబ్సెంట్ ఇస్తే జనరేట్ కాదు, ఫిజికల్గా వచ్చినా జనరేట్ కాదు. మీకు బస్సులో సంతకం ఉన్నా కానీ వాళ్ళకి మనం పేమెంట్ ఇవ్వలేదు. దానివల్ల ఏమైందంటే ఇష్యూస్ జనరేట్ స్టార్ట్ అవుతాయి. గ్రామాలు వచ్చిన వాళ్ళకు రాలేదంటారు, బస్సుల్లో ఉందంటారు, గొడవ అయింది. ఈవెన్ మనకి ఎయిడ్ ఆప్షన్ లేదు, ఎక్కడ లేదు, ఈవెన్ డిఆర్డీఓ లేదు. అలాంటి కేసెస్ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు ఆల్రెడీ వచ్చారు కానీ యాప్ ఎవరైతే మనం ఏమంటామో వెబ్సైట్ సూపర్వైజర్ కరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి అంటే ఇవ్వలేదు, నో ఎయిడ్ ఆప్షన్ అటెండెన్స్ విషయంలో. లేదా రాకుండా వస్తే మనం డిలీట్ చేసి క్యాన్సిల్ చేసే ప్రొవిజన్ లేదు. కాబట్టి పంచాయత్ సెక్రటరీస్, జీపీ సెక్రటరీలో యాజ్ ఎ బీయింగ్ జీపీ సెక్రటరీ గ్రామ పంచాయతీలో కూర్చున్నప్పుడు ఎవరో 1 or 2 ఉంటారు, మ్యాక్సిమం పెద్ద గ్రామాలు ఎక్కువ ఉంటారు. మీరు కూడా మీ టీఏకి చెప్పాలి, అలాంటి టాలీ చేసుకున్నప్పుడు డిజిటల్ అటెండెన్స్కి ఫిజికల్ మాస్టర్స్ అటెండెన్స్కి వేరియేషన్లో ఇమీడియట్గా ఫోన్ చేసి చెప్పాలి, లేదా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయాలి. షేర్ చేసి ఆ జీపీ సెక్రటరీ చూస్తాడు, వాళ్ళకి కాషన్ చేస్తాడు. ఇంకోటి అనేది వాళ్ళు పర్మనెంట్ కాదు, వాళ్ళ రిజిస్ట్రేషన్ మీరు క్యాన్సిల్ చేయొచ్చు. మళ్ళీ ఫర్దర్గా మీకు అక్కడ లోకల్లో అందుబాటులో ఉండే వాళ్ళు, కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, సిన్సియర్ చేసేవాళ్ళు మళ్ళీ మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు యాజ్ ఏ వెబ్సైట్ సూపర్వైజర్గా. కాబట్టి ఇది ఒక్కటి కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఇలాంటి సోర్స్ స్టార్ట్ ఎన్ని వచ్చినా కానీ ఏం రికవరీ అనేది ఇష్యూ ఉండదు. ఏవి కూడా మనం ఇప్పుడు మీకు అర్థమైంది సార్. లాస్ట్ డేస్ పేమెంట్ 4 members 16 days పని చేశారు, కానీ టోటల్ డేస్లో 11 వేయడం జరిగింది సార్. సో 5 days నష్టపోవడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 26 వచ్చేసి మస్టర్లో వైట్నర్ యూజ్ చేయడం జరుగుతుంది సార్. మీకు సంబంధించింది పంచాయత్ సెక్రటరీ మీరు అయితే జనరల్గా ఏంటంటే ఇది కూడా యాడ్ చేసి చూడాలి. టోటల్గా మేటు లేకపోతే ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరైతే మస్టర్గా ఆపరేట్ చేస్తున్నారో టోటల్ చెక్ చేసుకుంటాం. మనం ఆల్వేస్ ఏంటంటే లేని వాళ్ళకి ఇస్తున్నదే కాన్ఫిడెన్స్తో పాటు ఎవరైనా యాక్చువల్గా అటెండెన్స్ ఉండి టోటల్ హ్యూమన్ బీయింగ్ మిస్టేక్ ఏముంది అక్కడ, మనం అంత పర్ఫెక్ట్ ఉండకపోవచ్చు మ్యాథ్స్ మీద. టోటల్ చేసేటప్పుడు కూడా ఏంటంటే ఆ 6 days బాల్ కన్ఫ్యూజ్ అవుతుంది కదా. సరే ఓకే ఓకే. నెక్స్ట్ ఇష్యూ ఇక్కడ కింద రాయాలి మేడం, కింద రాస్తే చూస్తారు. అంటే ఎట్లా రాస్తారు మరి, దీంట్లో మస్టర్లు లేదు కదా. మస్టర్లో 4 days అటెండెన్స్ వచ్చింది, 5 days వచ్చింది. ఎందుకు వచ్చింది దానికి అంటే పాయింట్ 1 చేస్తున్నట్టు కదా. 4 days వచ్చినప్పుడు ఏం చేసినామంటే అసలు పని చేయకపోతే పాయింట్ పెడతాం. మరి ఇక్కడ ఏం చేసాం, 4 daysకి ఎంత అమౌంట్ వచ్చిందో దాన్ని క్యాలిక్యులేషన్ చేసి డివైడ్ చేసి 5 daysకి. సో ఇండివిజువల్ పర్సన్ చేయొచ్చు కదా. 4 రోజులకి 200 పడ్డది అనుకోండి, 5 రోజులు చేసి 44 రూపాయలు. 4800 చేసి కానీ అమౌంట్ అయితే సేమ్ ఎన్ఎంఎస్ యాప్లో ఎందుకు వచ్చిందంటున్నా 5 రోజులు పంపించే వాళ్ళు రాలేదు, యాక్చువల్ రాలేదు కదా. 5వ రోజు రాలేదు ఆబ్సెంట్, కానీ మీరు పంపించారు. మనం అప్పుడు ఏం చేస్తాం, 4 daysకి 800 వచ్చింది అనుకోండి టోటల్ అమౌంట్, 5 daysకి డివైడ్ చేసి వేసాం.
ఇప్పుడు అట్లా చేయకుండా ఇట్లా చేయకూడదు. ఆ 4 రోజులు గ్యాస్ చేంజ్ ఇచ్చేసి అట్లనే పోయింది 4 డేస్ ఏమంటే పోతుంది సింగిల్ డే చేయలేదు. సింగిల్ డే చేయలేము ఎంటైర్ బస్తలో రాకుండా చేయవచ్చా పర్సన్ రాకుండా అసలు టోటల్గా పాయింట్ నోటలు రాస్తారా మేడం? అందులో మస్టర్ పైన రాస్తారా నోటని? 4 days 5 days పేమెంట్ ఇచ్చారు కదా, కంపల్సరీ దిద్దుతా మేడం. నేను ఏదో ఒకటి ఇద్దరం కాదు నోటలు రాస్తారా? ఓకే ఓకే నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 36 వచ్చేసి చాలా ఫీల్డ్ ఉంది గ్రామాలు ఉన్నాయి. ఇష్యూ నెంబర్ 36 వచ్చేసి ఇక్కడ స్టార్ట్ చేస్తే అది సాయంత్రం అయింది కాబట్టి ఈ మాస్టర్ క్లోజ్ చేసిన తర్వాత అటెండెన్స్ వేయడం జరిగింది సార్. మాస్టర్ క్లోజ్ చేసిన తర్వాత నిలబడుతుంది. 6 daysకి 6 days. ఓకే చేయొచ్చు నిలబడలేదు మళ్ళీ మన తర్వాత ఓకే ఇష్యూ నెంబర్ 36 సార్, మాస్టర్ క్లోజ్ చేసిన తర్వాత అటెండెన్స్ వేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 37 వచ్చేసి మాస్టర్ ఫోన్ చేసినాక అటెండెన్స్ ఇవ్వాలి. మనం జస్ట్ సెక్రటరీగా మీ ఆఫీస్ వెళ్ళండి. వెంటనే మాకు అర్థమైపోతుంది ఎవరు చేసినని చెప్పి పాయింట్ అవుట్ చేయండి, గట్టిగా వార్త చేయండి. అంటే అర్థమైంది మీకు ఎట్లా ఐడెంటిఫై చేసి చెప్పండి. మనం చెప్పడం ఇది చాలా ఈజీ. మీకు అర్థమవుతుందా పంచాయత్ సెక్రటరీస్కి ఎలా ఐడెంటిఫై చేస్తారు మీరు? టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 22,32,877 రూపాయలు సార్. 33 వర్క్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కెనాల్ బండ్ ప్లాంటేషన్లో మొత్తం మనము 3,869 మొక్కలు పిట్టింగ్ ప్లాంటింగ్ చేయడం జరిగింది సార్. అందులో 535 ఉన్నాయి, మిగతా 3,334 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. నెక్స్ట్ ఇక్కడ ఇష్యూ నెంబర్ 26 సార్, అది ఒకరే ఒక రోజు సంతకం లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 27 వచ్చేసి 9 మంది హక్కుదారులు సార్. వీళ్ళు సిగ్నేచర్స్ మిస్ మ్యాచ్ ఉన్నాయి సార్ సేమ్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 28 వచ్చేసి 7 పంచాయత్ సెక్రటరీస్ యాక్టివ్ ఇన్వాల్వ్ చేశారు. చేస్తాం కదా సార్. మినిట్స్ రిజిస్టర్ కూడా నోట్ చేసుకున్నాం కదా సార్ సెక్రటరీ. ఇప్పుడే వచ్చినట్టుగా ఇప్పుడే మళ్ళీ పంచాయత్ సెక్రటరీ ఉంటున్నట్టుగా ఎక్స్ప్రెషన్ చేస్తున్నాం. లేదు సార్, ప్రతి ఒక్కటి మనం చదువుతున్నాం. ఏం చెప్పింది అంతే సార్, సిగ్నేచర్స్ మీది దాని మీద మీ యొక్క 50 మొక్కలకి ఫెన్సింగ్ ఇవ్వడం జరిగింది సార్. గ్రామ సభలో అయితే ఫోటో చూపించారు. ల్యాండ్స్ ఉన్నాయి కదా, ఫార్మర్స్కి వాటర్ తెలవాలి, ఫస్ట్ ఫెన్సింగ్ చేయమని. ఎందుకంటే వాళ్ళు ఇటు వచ్చేసి మన ప్రాబ్లం అయిందని చెప్పి ఫెన్సింగ్ చేసినాం. ఫెన్సింగ్ చేసిన తర్వాత పిట్టింగ్ ప్లానింగ్ జరిగింది. చేయడం జరిగింది సార్. ఈ గ్రా అది కంటిన్యూస్ 3,000 ఇవ్వాలి. బెస్ట్ అని చెప్పి ప్రెసిడెంట్ అంతే కదా. నెక్స్ట్ మాస్టర్ క్లోజ్ చేసిన తర్వాత అటెండెన్స్ చేయడం జరిగింది సార్. ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. థ్యాంక్ యూ. లోయపల్లికి సంబంధించి గ్రామ సమాచారం సార్. ఆడిట్ కలర్కి వచ్చేసి కూలీల వేతనాలుగా 22,20,417 రూపాయలు, మెటీరియల్గా 12,460 రూపాయలు. లోయపల్లి సార్ 22,32,870 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. ఈ మొత్తం రికార్డు కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ ఇక్కడ జాబ్ కార్డ్ అప్డేషన్ డిమాండ్ అనేది తీసుకున్నారు సార్. నో డిమాండ్ తీసుకోలేదు. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది ఫుల్ షేప్లో చేయలేదు సార్. ఇక్కడ పే స్లిప్స్ అనేది కూడా డిస్ట్రిబ్యూషన్ చేయలేదు. 7th టైప్ రిజిస్టర్లో గ్రీవెన్స్ రిజిస్టర్ అనేది అప్డేట్లో లేదు. ఇక్కడ వెబ్సైట్ ఫోటోస్ అనేది డ్యూరింగ్ ఫోటో చూపించలేదు, రిమైనింగ్ ఫోటో చూపించలేదు. ఎంబీలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. ఈసీ గారు చెక్ మేజర్ కూడా చేయడం జరిగింది. ఎంబీలో 12, 13 కాలం కూడా రాయడం జరిగింది సార్. సర్వే రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరిగింది.
నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 21 సార్, ఇక్కడ గ్రామ సభకు సంబంధించి అనౌన్స్మెంట్ అనేది చేయలేదు సార్. అనౌన్స్మెంట్ అంటే టామ్ 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 చేయించలేదు. సెకండ్ ఇయర్ లేదు సార్, అట్లా లేదు. అనౌన్స్మెంట్ ఎవరు రాలేదా గ్రామ సభ ప్లేస్ ఇబ్బంది వెళ్ళి గ్రామ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక్కొక్కరికి కలిసి చెప్పిరు అంటున్నారు సార్. అలా మనం చేయాల్సిన ప్రాసెస్ ప్రకారం అయితే ఏమేమి చేయాల్సి లేదు సార్. నలుగురు హక్కుదారులు 32 డేస్ వర్క్ చేసారు సార్. ఈ 32 డేస్కి సంబంధించి 6,663 రూపాయలు పేమెంట్ చేసారు. కానీ ఈ 32 డేస్కి సంబంధించి మస్టర్లో వేసికర్ సంతకాలు లేవు సార్. ప్రొసీజర్ చెప్తారు, మీరు ఏమనుకోకండి. ప్రొసీజర్కి అంతే. ఇక్కడ పీడీ ఉందా, ఇంకో పీడీ ఉందా, సిస్టమ్ ఇది వేరు ఉందా, తెలంగాణ స్టేట్కే ఉంటుంది. సంతకాలు జాగ్రత్తగా చూసుకుని పంపించాలి. పంచాయత్ సెక్రటరీ 100% రెస్పాన్సిబుల్. ఎందుకంటే పంచాయత్ సెక్రటరీ ఈజ్ ద ఫ్రంట్ లైన్ గ్రామ పంచాయతీ లెవెల్ ఆఫీసర్. ఇష్యూ నెంబర్ 27 సార్, ఇక్కడ ఫీడర్ ఛానల్కి సంబంధించి 158 మీటర్ల కాలువ లేదు సార్. రైతులు పూడ్చుకున్నారని చెప్పేసి గ్రామ సభలో తెలిపినారు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 31 సార్, ఇక్కడ 20 మంది హక్కుదారులకు పంపిస్తారు. సార్ రామన్నగూడెం గ్రామ పంచాయతీ సార్, టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 23,19,216 రూపాయలు. ఇష్యూ నెంబర్ 11 వచ్చేసి 2 మంది హక్కుదారులు 4 రోజులు పనిచేసినట్టు మాస్టర్లో హాజరులు సంతకాలు ఉన్నాయి సార్. వీళ్ళకి పేమెంట్ కాకపోవడం వల్ల 1,008 రూపాయలు నష్టపోవడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 27 సార్, ఇక్కడ 5 మంది హక్కుదారులు 16 రోజులు పనిచేసినట్టు మాస్టర్లో హాజరులు ఉన్నాయి, సంతకాలు వైట్నర్ పెట్టడం జరిగింది సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 28 వచ్చేసి జనరల్ మనం ఏం చేస్తాం, వెయిట్నర్ అంటే అథెంటిక్ ఉంటే వెయిట్నర్ పెడతాము. కానీ అక్కడ రివర్స్ దాన్ని మనం ఇంక్ పెన్ తోటి కరెక్షన్ చేసి కూడా వేరే ఏం రాయలేదు.
అది పని చేసిందంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ ప్రకారం మీరు పని చేస్తే అది ఎఫ్ఎంలో రాయరు. ఎస్టిమేషన్ ఖర్చు కూడా లేదు. అది 2000 ఎవరు ఆర్గ్యుమెంట్ చేసి నెక్స్ట్ ఎందుకు ఎక్స్టెండ్ చేస్తారు డిస్కషన్ మీరు? ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఆర్గ్యుమెంట్ చేయకూడదు కదా, కలిగి అంతే. బొల్లంపల్లి సార్ గ్రామ పంచాయతీ. ఓకే, ఇది ఇష్యూ నెంబర్ 20 వచ్చేసి 4 మంది హక్కుదారులు సార్ 16 రోజులు పనిచేసినట్టు మస్టర్లో హాజరులు ఉన్నాయి, కానీ 11 డేస్ అని వేయడం జరిగింది సార్, లాస్ట్ డేస్ పేమెంట్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 21 వచ్చేసి ఇది ఎక్సైజ్ డేస్ పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 21 వచ్చేసి. ఇష్యూ నెంబర్ 22 వచ్చేసి ఇక్కడ 2 మంది 7 రోజులు పనిచేసి సార్ మస్టర్లో సంతకాలు లేకుండానే పనిచేయడం జరిగింది, పేమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 23 వచ్చేసి పిఆర్ రికార్డ్ ఇవ్వలేదు సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 24 వచ్చేసి మస్టర్ క్లోజ్ చేసిన తర్వాత హాజరేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. థ్యాంక్ యూ. ఉయ్యాలవాడ గ్రామ పంచాయతీ సార్. టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 12,70,194 రూపాయలు. అక్కడ జరిగిన వర్క్స్ 7 సార్. ఇష్యూ నెంబర్ 24 సార్ డైరెక్ట్. ఇష్యూ నెంబర్ 24 సార్ ఉయ్యాలవాడ గ్రామ పంచాయతీ. ఇది లాస్ట్ పేమెంట్ సార్. 4 హక్కుదారులు 26 రోజులు పనిచేస్తే 23 రోజులకు పేమెంట్ చేసిరు. లాస్ట్ డేస్ పేమెంట్ సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 25 వచ్చేసి ఇష్యూ నెంబర్ 24 సార్. అది లాస్ట్ పేమెంట్ సార్. 4 26 రోజులు పనిచేస్తే టోటల్ డేస్లో 23 డేస్ అని వేయడం వల్ల 3 రోజులకు నష్టపోవడం జరిగింది సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 25 సార్. ఇది ఎక్సైజ్ డేస్ సార్. ఇది నెక్స్ట్ 23,23,964 రూపాయలు సార్. టోటల్ వర్క్స్ వచ్చేసి 18 సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 24 వచ్చేసి ఇక్కడ సంతకం లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్ 2 హక్కుదారులకు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 25 వచ్చేసి లాస్ట్ డేస్ సార్. ఇది నష్టపోవడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 27 సార్. ఇది ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది. వాళ్ళు తక్కువ రోజులు పనిచేస్తే టోటల్ డేస్లో ఎక్సెస్ చేయడం జరిగింది. 28 వచ్చేసి పిఆర్ రికార్డ్ అనేది ఇవ్వలేదు సార్. ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. థ్యాంక్ యూ. టోటల్ ఎక్స్పెండిచర్ సార్ 22,52,399. టోటల్ వర్క్స్ పర్సాయిపల్లి. మొత్తం టోటల్ వర్క్స్ 38.
ఇష్యూ నెంబర్ 23 సార్. మాస్టర్ నందు వైట్. ఇష్యూ నెంబర్ 23 మస్టర్లో వైట్నర్ వాడినారు సార్. ఇష్యూ నెంబర్ 24 వచ్చేసి ఇక్కడ మస్టర్లో సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 25 సార్. ఇక్కడ అటెండెన్స్ అనేది లెస్ చేయడం జరిగింది. పనిచేసిన దానికంటే అటెండెన్స్ తగ్గించేయడం వల్ల వాళ్ళు బేసికల్స్ పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 26 సార్. ఇక్కడ మొక్కలకు సంబంధించి ఈ కుంజమర్తి గ్రామ పంచాయతీ సంబంధించి ఈ ఆడిట్ కాలంలో కూలీల వేతనాలుగా 18,20,942 రూపాయలు, మెటీరియల్ గాను 3,895 రూపాయలు, మొత్తం 18,24,837 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. ఈ ఖర్చులో చేసినారు సార్. ఇక్కడ సర్వైవల్ రిజిస్టర్ అనేది అప్డేట్ చేయలేదు. ఇష్యూ నెంబర్ 21 రోజ్గార్ దివస్ అనేది నిర్వహించట్లేదు. ఇష్యూ నెంబర్ 22 సిటిజన్ చాట్ బోర్డ్ అనేది ఏర్పాటు చేయలేదు. ఇష్యూ నెంబర్ 23 వచ్చేసి సంతకాలు లేకుండా పేమెంట్ అయింది సార్ మస్టర్లో. ఇష్యూ నెంబర్ 24 ఇక్కడ ఎక్కువ పనిచేస్తే తక్కువ అటెండెన్స్ చేయడం వల్ల 16 మ్యాండేట్స్కు సంబంధించి 2,165 రూపాయలు లాస్ కావడం జరిగింది. ఈ ఆడిట్ కాలానికి వచ్చేసి 26,54,829 రూపాయలు పేమెంట్ చేశారు సార్. ఈ ఖర్చులకు సంబంధించి రికార్డులన్నీ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఇష్యూ నెంబర్ 10 ఇక్కడ డిమాండ్ తీసుకోవడం జరిగింది కానీ నో డిమాండ్ ఫామ్స్ తీసుకోలేదు. ఇష్యూ నెంబర్ 11 పే స్లిప్స్ అనేది ఇవ్వలేదు సార్. ఇష్యూ నెంబర్ 13 వచ్చేసి 7 రిజిస్టర్స్ ల్యాండ్ ఇచ్చి ఓకే. ఇష్యూ నెంబర్ 14 ఇక్కడ పని జరుగుతున్నప్పుడు ఫోటోస్ చూపించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 16 ఎంబీలో రైతుల కుల సంతకాలు తీసుకోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 18 ఇక్కడ ఈసీ గారు చెక్ మెజర్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 19 ఎంబీలో 12, 13 కాలమ్స్ రాయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 20 సర్వైవల్ రిజిస్టర్ అనేది ఇవ్వలేదు సార్. గ్రామ సభలు ఇవ్వడం జరిగింది కానీ దాంట్లో అప్డేషన్లో రాయలేదు అని చెప్పేసి అది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 21 రోజ్గార్ దివస్ అనేది నిర్వహించట్లేదు. పేమెంట్ ఏంటి ఇన్షూర్ చేయాలి. పేమెంట్ జరుగుతుంది. మరి మీరు స్క్రూటినీ పంచాయత్ సెక్రటరీ జీపీ లెవెల్ ఎందుకంటే ఇలాంటివి మీరు ఇన్వోట్ చేయాలి. పంపిణీ చేయడం లేదు. 13th వచ్చేసి 7 రిజిస్టర్స్ అప్డేషన్లో ఉన్నాయి సార్. రిగార్డింగ్ పే స్లిప్స్ కూడా అందరూ కూడా ఒకసారి వాళ్ళు సెన్సిటైజ్ చేస్తున్నాను. ఇంతకు మనకు విజిబిలిటీగా ఉండదు. మీకు వాట్సాప్ గ్రూప్లో సాఫ్ట్ కాపీ ఫార్వర్డ్ చేయండి. సిఓస్ ఆధార్ జీపీస్ వీక్లీ వైజ్గా ఆ పే స్లిప్స్ సాఫ్ట్ కాపీ మీరు పీడిఎఫ్లో పంపిస్తే అగైన్ మీరు షేర్ చేసుకుంటే మీరు చూసుకోవచ్చు. పే స్లిప్స్ అని కూడా వాళ్ళు కూడా రియలైజేషన్కి తర్వాత కదా వెయిట్లు వాళ్ళ నోటీస్కి వెళ్తుంది. తర్వాత వాళ్ళకు క్లారిటీ ఉంటుంది ఎంత వచ్చింది ఏంది ఏ వర్క్ ఏంటి కాబట్టి అది 21 వచ్చేసి ఇష్యూ నెంబర్ 29 వచ్చేసి పిఆర్ రికార్డు ఇవ్వలేదు సార్. ఇష్యూ నెంబర్ 30 వచ్చేసి ఈ మస్టర్ క్లోజ్ చేసిన తర్వాత పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. థ్యాంక్ యూ. గ్రామ పంచాయతీ సార్. టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 17,01,899 రూపాయలు సార్. మొత్తం 13 పనులు చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 9 వచ్చేసి ఇక్కడ 2 హక్కుదారులు న్యూ జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 10 సార్. అప్లై చేసుకోవాలి.
సబ్మిట్ చేయాలి. పాస్పోర్ట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేకపోతే అంటే కంపల్సరీ కాదు రేషన్ కార్డు. రేషన్ కార్డు దాదాపు అంటే ఇప్పుడు ఇంతవరకు ఉంటుంది. మరి ఫ్యామిలీస్ మీటింగ్ రేషన్ కార్డు ఎక్కడ లేదు, నాట్ కంపల్సరీ. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 10 సార్. ఇక్కడ ఒక మీరున్నారు ఐఎస్ఎస్ ఎఫ్ఏ లేదు, అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు లేదు, ఇష్యూ లేదు, అదేం లేదు, అక్కడే ఉండాలని లేదు. కానీ సెకండ్ టైం వచ్చినప్పుడు మనం ఫస్ట్ దశాబ్ద ఉత్సవాలు వస్తాయి కదా, మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు లేదు కదా, మీరు ఫీల్డ్ అసిస్టెంట్ కదా, నేను ఏం చేయాలి? ఆధార్ కార్డు తప్పుపడ్డది, పంపిస్తే 1 year అయినా 3 years ఇక్కడ ఇంకేం బెస్ట్ కదా, తొందరగా అవుతుంది. సో అందరూ కూడా అలాంటి ఇష్యూస్ ఉంటే ఆధార్ కార్డు కావాలన్నా నేను కూడా 2 అందరూ చెప్పండి, ఇక్కడ మైక్లో చెప్పండి, అందరికి వెళ్ళిపోతుంది మెసేజ్. అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి. మనకి ఆధార్ నెంబరు ఒకళ్ళదొకళ్ళకి పడ్డా కూడా, లేకపోతే ఎర్రర్ వస్తుంది ఒకటి రెడ్ కలర్లో, ఎర్రర్ వచ్చినా కూడా ఆధార్ నెంబర్ అప్డేట్ కాకుండా ఫింగర్ ప్రింట్స్ పడకపోయినా కూడా వాళ్ళ జాబ్ కార్డ్ జిరాక్స్, ఆధారు, ఒక పాస్పోర్ట్ తీసుకొని సబ్ పోస్ట్ ఆఫీస్కి పోతే వెంటనే క్లియర్ చేస్తారు, ఒక 1 hourలో క్లియర్ అయిపోతుంది. అట్లాంటివి ఏమన్నా నా దృష్టి తీసుకొచ్చి నేను కూడా ఒక లెటర్ ఎంపీడీఓ నుంచి ఒక లెటర్ ఇవ్వమన్నా ఇప్పిస్తాం మేము. అక్కడ ఏదైనా జీప్లో మిస్ మ్యాచ్ సీడింగ్ అయినా కానీ ఒకటి కంపల్సరీ మన ఆఫీస్ యాక్చువల్ ఆధార్ కరెక్టే, కానీ ఎర్రర్ వస్తే కూడా అంటే జనరల్గా ఏం జరుగుతుంటుంది, కొన్నిసార్లు మరి 10 ఫీగర్ కూడా క్యాప్చర్ కావాలి బయోమెట్రిక్. అట్లాంటి ఆధార్ మిస్ మ్యాచ్ అదేనండి. ఇప్పుడు ఫింగర్స్ ఏంటంటే వాళ్ళు మళ్ళీ చేసుకుంటారు కాబట్టి అరిగిపోతాయి. మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ మీ సేవలో మళ్ళీ మనం చేయించుకోవాలి ఫ్రెష్గా. అంటే అన్నీ చూస్తారు కానప్పుడు ఐడీస్ తోటి చేస్తుంటారు మరి మొబైల్ నెంబర్ ఎవరు చేస్తారు? ఇష్యూ నెంబర్ 31 వచ్చేసి పిఆర్ రికార్డ్ ఇవ్వలేదు. ఇష్యూ నెంబర్ 32 వచ్చేసి టీవీలో పెట్టారు ఇది. మనం రికార్డ్ కూడా ఏమి ఇవ్వలేదు దానికి సంబంధించి. కాబట్టి సైన్ కూడా రోజులు వేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 31 వచ్చేసి పిఆర్ రికార్డ్ అనేది ఇవ్వలేదు సార్. ఇష్యూ నెంబర్ 32 వచ్చేసి మస్టర్ క్లోజ్ చేసిన తర్వాత అటెండెన్స్ వేయడం జరిగింది సార్. ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సూర్యనాయక్ తండ గ్రామ పంచాయతీ సార్. ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 22,19,564 రూపాయలు సార్. 27 వర్కులు చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 20 సార్. మస్టర్లో హాజరు ఉంది, సంతకం లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 20 సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 21 కూడా సేమ్ సార్, వితౌట్ సిగ్నేచర్స్. 22 కూడా సేమ్ సార్. ఇష్యూ నెంబర్ 23 వచ్చేసి
నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 24 వచ్చేసి ఇక్కడ లాస్ట్ డే సార్. ఇష్యూ నెంబర్ 25 వచ్చేసి ఇది ప్లాంటేషన్ డీటెయిల్స్ సార్. 350 ఉన్నాయి, 50 చనిపోయినాయి 400కి. 20 ఎక్స్పెండిచర్ వచ్చేసి 23,93,348 రూపాయలు సార్. వర్క్స్ వచ్చేసి 23 చేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన రికార్డు మొత్తం ఇవ్వడం జరిగింది సార్, మాస్టర్ అండ్ పే ఆర్డర్స్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 19 వచ్చేసి మాస్టర్లో హాజరు ఉంది కానీ సంతకం లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. సింగిలే సార్ రాసింది కూడా. మాస్టర్ మొత్తం మనం కూడా రాయము, ఎవరైతే బెనిఫిషియర్ ఉంటారో వాళ్ళదే రాస్తాం. ఒక వేసి కదా సార్. కాదమ్మా, తర్వాత ఇప్పుడు వాళ్ళు వచ్చినాక మాత్రం వాళ్ళు హ్యాండ్ రిజిస్టర్ వాళ్ళు సైన్ చేసుకోకూడదా? పీడీ అని చెప్పాలి వాళ్ళకి. ఏముంది దాంట్లో విశేషం ఉంది? అది కూడా చెప్పినాను. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 20 సార్. ఇది మాస్టర్లో వైట్నర్ యూజ్ చేయడం జరిగింది. వెయిటర్ అస్సలు యూజ్ చేయొద్దు, ఇష్టం కూడా యూజ్ డ్రగ్స్ సిట్ అనేది చేసినప్పుడు ఉండాలి, కంపల్సరీ ఉండాలి, మెయింటైన్ చేయాలి. నాకు ఏదో ఒకటి పెట్టినట్టు ఎవిడెన్స్ ఉండాలి, కూడా చూడాలి. నెక్స్ట్ రైతుల సంతకాలు ఉండాలి. నెక్స్ట్ కోమట్పల్లి గ్రామ పంచాయతీ సార్. టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 5,38,345 సార్. 11 వర్కులు చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 8 వచ్చేసి 3 మంది హక్కుదారులు సార్. 8 రోజులు పనిచేసినట్టు మాస్టర్లో హాజరు సంతకాలు ఉన్నాయి, వీళ్ళకి పేమెంట్ కాలేదు సార్. ఇష్యూ నెంబర్ 9 సార్. ఇక్కడ 2 మంది హక్కుదారులు 2 రోజులు పనిచేసేసారు, వీళ్ళకి పేమెంట్ కాలేదు సార్. మాస్టర్లో హాజరులు ఉన్నాయి, సంతకాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 28 సార్. ఇక్కడ 21 మంది హక్కుదారులు 72 రోజులు పనిచేసారు సార్. మాస్టర్లో హాజరులు ఉన్నాయి. ప్రిసైడింగ్ ఆఫీసర్గా డిఆర్డిఓ గారికి మరియు హెచ్ఆర్ మేనేజర్ గారికి, విజిలెన్స్ టీమ్కి, డివిఓకి, ఈవీఓకి మరియు ఎంపీఓ గారికి, అంబుడ్స్మెన్ గారికి, ఏపీడీ గారికి, టీఏలకు, ఈసీ గారికి అండ్ పంచాయత్ సెక్రటరీస్, ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ పత్రికా మిత్రులకు అండ్ సోషల్ ఆడిట్ టీంకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క ఆడిట్ని అందరూ విజయవంతంగా సక్సెస్ చేసినందుకు నా యొక్క ధన్యవాదాలు. చిన్న చిన్న ఎన్ఐసి వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ ఆడిట్ కాబట్టి కొంత ఎన్ఎంఎంఎస్ అటెండెన్స్ మరియు అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క ఆడిట్ ఎన్ఎంఎంఎస్ అటెండెన్స్ స్టార్టింగ్ ఆడిట్ కాబట్టి కొంత గ్యాప్స్ జరిగినాయి. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయత్ సెక్రటరీస్ మస్టర్లో ఉన్నటువంటి గ్యాప్స్ని అందరూ కరెక్షన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ ఆడిట్కి ఇలాంటి సమస్యలు రాకుండా, లేవనెత్తకుండా వీటిని మనము రెక్టిఫై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ గారికి నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే, సోషల్ ఆడిట్ వాళ్ళు తనిఖీ చేసుకొచ్చిన దానిని వాళ్ళు రాసుకొచ్చిన వాటికి కొన్ని మాకు కూడా కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను.